హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ అభి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఏంటి ఎవరో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, అక్కడ బాబాయ్ వాళ్ళు అత్త వాళ్ళు కూడా వచ్చారు. ప్రతి సమ్మర్కి ఇలానే కలుస్తూ ఉంటాం మేము. బాబాయ్ పిల్లలు, అదిగోండి మా పిన్ని వాళ్ళు అయితే మార్నింగ్ వచ్చారు. నైట్ మామయ్య వాళ్ళు వచ్చేసారు, అది నేను షూట్ చేయలేదన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇది మార్నింగ్ లాగు. టిఫిన్ చేసేసి అందరం ఏం వంట చేద్దామంటే బాబాయ్ రొయ్యలు తీసుకుందాం అని చెప్పేసి నేను బాబాయ్ తీస్తున్నాం అనమాట. బాబాయ్ నాకు రాదు కానీ నేర్పిస్తున్నాడు, ఇలా తీయాలి ఇలా అని చెప్పేసి ఇద్దరం కూర్చొని తీస్తున్నాము. బాబాయ్ అంటే నాన్న వాళ్ళ తమ్ముడు అనమాట, సొంత తమ్ముడు. ఇదిగోండి ఇంకా ఉడకపెట్టేసి వండేసామన్నమాట. ప్రాన్స్ ఇక్కడ భలే కాస్ట్ అండి మాకు, అయినా తెప్పించాం. చూసారా మా మామయ్య, అందుకని మా పిన్ని, అందరం ఇలా కలిసి భోజనం చేస్తున్నాము. అందుకని మా అత్త అంటే నాన్న వాళ్ళ చెల్లి అనమాట. నాన్న, అత్త, బాబాయ్ వీళ్ళు ముగ్గురు అనమాట నాయనమ్మ తాతయ్యకి. అందుకని మా బాబాయ్ చూసి హాయ్ చెప్తున్నారు. ఇలా కలుసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా. అందరం ఉన్నాము కానీ ఒక పర్సన్ మిస్సింగ్ అనమాట దీంట్లో. మా హస్బెండ్ ఒక్కళ్ళే మిస్ అయ్యారు, వర్క్ ఉండి వెళ్ళారనమాట. ఇదిగోండి ఈవినింగ్ అయిపోయి ఉయ్యాలు ఊగుతున్నారు. ఇంకా మాకు కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, మా అన్న కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి చెట్టు ఎక్కుతుంటే తీసాము. అమ్మేమో అత్త వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి మామిడికాయ పచ్చడి పడదామని చెప్పేసి కడుగుతుంది. మీకు త్వరలో అమ్మ చేతి ఆవకాయ ఎలా పెడుతుందో వీడియో చూపిస్తాను. ఇదైతే అత్త వాళ్ళకి బాబాయ్ వాళ్ళ కోసం అని చెప్పేసి పడుతుంది అమ్మ. శుభ్రంగా కడిగి తుడుస్తుంది అనమాట. ఎలా అయినా అందరూ ఇలా కలుసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు సెలవులు వచ్చినా ఇలానే మీట్ అవుతూ ఉంటాం మేమందరం, చాలా బాగుంటుంది. అక్కడ నర్సరాపేట మా ఇంటికి కూడా వస్తూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, కొబ్బరికాయలు కొట్టారు, ఇంక అందరు కూర్చొని తాగుతున్నాము. ఇదిగోండి మా తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ బాబు అనమాట. తమ్ముడు వాళ్ళు కొట్టిస్తుంటే అత్త వాళ్ళు వీళ్ళంతా తాగుతున్నారు. అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా బాగుంటుందండి వెదర్ ఇదంతా. ఇదిగోండి మా అత్త వాళ్ళ అమ్మాయి. ఇక్కడ వచ్చేసి పల్లెటూరు కదా, పల్లెటూరు అంటే ఇలానే ఉంటుంది. అందరం ఒక చోట చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు తీసి చూపిస్తూ ఉంటాను వీడియోస్. నర్సరాపేట కూడా వస్తూ ఉంటాను, ఇలా కలుసుకుంటూ ఉంటాం. ఇంతవరకేనండి. ప్లీజ్